ఈ రెసిపీ చేసేటప్పుడు మా ఇంట్లో సిచ్యువేషన్ ఏంటి తెలుసా? మా ఇంటి పక్కన ఆంటీ వచ్చి, "ఏంటి స్మెల్ ఇంత మంచిగా వస్తోంది? ఏ కర్రీ చేస్తుంది?" అని చెప్పింది. అంత బాగుంటదనమాట. టేస్ట్ అయినా, స్మెల్ అయినా తింటే నాన్ స్టాప్ తినాలనిపిస్తది. అంత బాగా ఉంటదనమాట కర్రీ అయితే. అసలేం జరిగిందంటే నాకైతే ఫుల్ కోల్డ్ వల్ల ఏ కర్రీ తిన్నా అసలు ఏం తినబుద్దే అవ్వట్లేదు. ఇంకా మా పెదమ్మ వచ్చి చేదు పక్కలిస్తాను వాటితో అయితే కర్రీ చేసుకో, సూపర్ అంటే సూపర్ ఉంటుంది అని చెప్పింది. చెప్పేటప్పుడు ఏదోలే ఎలివేషన్ ఇచ్చుకుంటుంది అప్పటి వంటకం గురించి అనుకున్నాను. బట్ చేశాకైతే నా పర్స్పెక్టివే మారిపోయింది. టేస్ట్ అదిరిపోయింది. దీనికోసం అయితే ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకోవాలి. అందులోనే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు కూడా అయితే వేసుకొని బాగా వేపుకోవాలి. వేపుకున్నాక చింతపండు పులుసు ఉంటుందా అది వేసుకొని అందులో చిక్కుడుకాయి, నేనైతే చిక్కుడుకాయ వేసాను. వంకాయ, బెండకాయ ఏదైనా ఒక వెజిటేబుల్ అయితే వేసుకోవచ్చు. అందులోనే ఇంకా పసుపు, ఉప్పు, కారము, చింతపండు రసము, చిక్కుడుకాయి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకా పులుపు చెక్ చేసుకొని మామిడికాయ ముక్కలు కొన్ని అందులోనే లాస్ట్లో చేదు పక్కలు కూడా అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని, కొంచెం ధనియాల పొడి, కొంచెం అంటే మెంతి పొడి అయితే వేసుకొని బాగా కలుపుకొని అయితే బాగా ఉడకనిచ్చి లాస్ట్లో దించేసే ముందు కొత్తిమీర వేసుకొని దించేస్తే ఉంటుంది టేస్ట్. నిజంగా అదిరిపోతుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. సూపర్ అంటే సూపర్ వస్తుంది టేస్ట్ అయితే మాత్రం. ఇంతే వీడియో. మరొక వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.